దళిత వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎస్సీ, ఎస్టీ, సబ్ప్లాన్ నిధులు విడుదల దుర్వినియోగంపై సోమవారం కర్నూలు ధర్నా చౌక్ నందు నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మీసాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో మా ప్రభుత్వం ఎస్సీల పక్షపాతిగా చెప్పుకుని ఎస్సీలను మోసం చేసిందని, ఎస్సీలకు రాష్ట్ర మంత్రిమండలిలో ఉన్నత పదవులు ఇచ్చామని చెప్పుకుంటూ వారి అధికారమంతా మీ రెడ్లకి అప్పగించడం జరుగుతుందని వాపోయారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీల పట్ల చిన్నచూపు ఉన్నదని, ఎస్సీలపై జరుగుతున్న దాడులు జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళిత వ్యతిరేక విధానం అవలంబిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. దానికి మీ వంతు సహకారం ఇచ్చినందుకు మీకు మొదట ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో చూస్తే అనేక విధమైన దళిత వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి మా రాష్ట్ర అధ్యక్షుడు సౌ వీరాజు గారు సూచనల మేరకు, మా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీ గుడిసె దేవానంద్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరాహార దీక్ష కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజే మా రాష్ట్ర అధ్యక్షుని అమరావతిలో అరెస్ట్ చేయడం జరిగింది. మీ తాటాకు చప్పులకు మేము భయపడం, మేము మీ మీదికి మీరు చేసిన అకృత్యాలను బయట తీసుకోవడానికి మేము ముందుకు వచ్చాం. మీకు భయపడేదేం లేదు. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది దళితులను, దళిత మేధావులను మీరు అణగదొక్కుతున్నారు. మీరు మీ ప్రభుత్వం వచ్చిన మొదటి నాళ్ళలో డాక్టర్ సుధాకర్ గారు పెద్దలు, అయ్యా మాస్క్ లేకుండా మేము ఎలాగో కరోనాను ఎదిరించగలం అని అడిగితే మాస్కులు అడిగినందుకు ఆయన పిచ్చోడని ముద్ర వేసి నడి రోడ్డు మీద ఒక డాక్టరు దళిత విద్యావంతుడని చూడకుండా మీరు చేతులు విరిచి అరెస్ట్ చేయడం దేశం మొత్తం, ఈ రాష్ట్రం మొత్తం చూసింది. ఈ బాగోతం అంతా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఒక న్యాయవాదిని, ఒక పార్టీ ముద్ర వేసి రామకృష్ణ గారిని మీరు ఏ విధంగా జైలు పంపారో అది కూడా పార్టీ. మరొక డాక్టరు చిత్తూరు రమాదేవి గారు, ఆమెను కూడా మీరు పక్షపాతి ముద్ర వేసి ఆమెను కూడా మీరు విధుల నుంచి తొలగించడం చూశాం. మరోపక్క దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది అనేక రోజుల నుంచి అనే మాటే కాదు. కర్నూలు జిల్లాలో తీసుకుంటే ఆదోని పట్టణంలో నడి రోడ్డు మీద ఒక యువకుని నరికితే ఒక అధిక కుల అమ్మాయిని ప్రేమించేందుకు వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. పులివెందల్లో ముఖ్యమంత్రి గారి సొంత గ్రామమైన పులివెందల్లో ఒక దళిత మహిళ రేపు చేయబడితే వారిని అరెస్ట్ చేయకుండా మధ్యస్థం పంచాయతీ చేసి వారిని చేశారు. ఇలా చెప్పుకుంటా పోతే ఒక ఉక్కుదారులు లాంటి అకృత్యాలు ఈ 2.5 సంవత్సరంలో మనం చూడడం జరిగింది. బాధాకరం విషయం ఏంటంటే ఈ రాష్ట్ర హోంమంత్రి ఒక దళిత స్త్రీ కావడం. అలాంటి ఈ రాష్ట్రంలో ఇన్ని అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపు తన బలంతో అనగదొక్కుతూ, మరోవైపు ఫైనాన్షియల్గా ఎదగకుండా, ఆర్థికంగా ఎదగకుండా ఈరోజు ఎన్ఎస్సిబిసి నిధులైతేనేమి, అనేకమైన ఎస్సీ సబ్ప్లాన్ నిధులైతే ఈ రెంటిని మీరు దారి మళ్లించడం చూసి లోకం ఆశ్చర్యపోతుంది. రాష్ట్రం ముక్కున వేలేసుకుంటుంది. మీకు మాత్రం దళితుల పట్ల ఇంత కించిత్ కనికరం లేదు. మీరు ఈరోజు గెలవడానికి కారణం దళితులనే విషయం మర్చిపోయారు. గతంలో చంద్రబాబు గారు ఏ విధంగా తప్పు చేసి ఈ ఎస్సీ సబ్ప్లాన్ ఇవన్నీ తీసుకుపోయి పసుపు కుంకుమకు దారపోసిండో ఈరోజు రోడ్డున పడిండు. గవర్నమెంట్ లేకుండా పోయింది. మీకు కూడా పుట్టగతులు ఉండవని మీకు ఈ సభాముగా తెలియజేస్తున్నాం. మీరు ఒకవైపు దళిత పక్షపాతలు కన్నీరు, ముసలి కన్నీరు గారుస్తూ దళిత హోంమంత్రి అని చెప్తూ, దళిత మంత్రులని చెప్తూ వారికి ఎన్ని అధికారాలు కూడా ఇవ్వకుండా వారిని కేవలం సీటుకే పరిమితం చేసి మొత్తం వాళ్ళ అధికారాలని మీరే మీకు సంబంధించిన వివిధ సామాజిక వర్గం వాళ్ళు
పెత్తనం చెలాయిస్తూ దళితుల మీద ఆ విధంగా కూడా మీరు అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ఇది కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కిందనే వస్తుంది. మీకు ఆ విషయం తెలుసో లేదో మీకు కావాలంటే ఆ సెక్షన్ కూడా మేము పంపిస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని త్వరలో ఎస్సీ ఎస్టీ సెక్షన్ కింద అరెస్ట్ చేయబోతున్నాం. వ్యాప్త పిలుపు మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నందు ఎస్సీ మోర్చా తరఫున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. నిరసన చేయడం జరుగుతుంది. దాదాపుగా 2.5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ సప్లాన్లు ఏవైతే ఉన్నావో దాదాపు 34 సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు మొత్తం కూడా అమ్మఒడి, జగనన్న జీవిత పథకాలకు అనేక పథకాలకు మళ్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎన్ఎస్ఎఫ్ డీసీ అయితేనేమి, ఎన్ఎస్ఎఫ్కే డీసీ అయితేనేమి ఈ పథకాలన్నీ కూడా ఎస్టీలకు సంబంధించిన నిరుద్యోగుల కొరకు కేటాయించడం జరిగినది. అలాంటి వాటిని పూర్తిగా కూడా జగనన్న అమ్మఒడి వాటికి మళ్లించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు అయితేనేమి అందరూ కూడా ఇంకా ఈ ప్రోగ్రాంలను ఇంకా ఉచితం చేస్తామని హెచ్చరిస్తున్నాను. నా పేరు కేటూరు శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ కర్నూలు.